గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను. మొదటిగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే శ్యామ్ అన్నకి, అలాగే వాళ్ళ టీం అందరికీ, యూపీఎఫ్ టీం అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను. నాకు ముందు వాక్యాన్ని అందించిన ఎడ్వర్డ్ విలియమ్స్ అన్నకి, అలాగే ఇంకా రాబోయే స్టీఫెన్ గారికి, వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను నా వర్తమానంలోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. మీ అందరికీ సర్దార్జీ అనే పేరు వినుంటారు. ఎవరు సర్దార్జీలు అంటే సిక్కులు, అదొక ట్రైబ్. వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే 6 అడుగులు ఉంటారు, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్లీ బట్ వీక్ మెంటల్లీ. వాళ్ళ గురించి ఏమంటారు అని అంటే వాళ్ళ మీద చాలా జోక్స్ ఉంటాయి. బుద్ధిబలం తక్కువ, కండబలం ఎక్కువ. వాళ్ళ అపీరెన్స్ ఎలా ఉంటుందంటే పైజమా లాల్చి వేసుకొని ఇలా తిరిగున్న చెప్పులు వేసుకొని ఉంటారు. ఇక్కడ కత్తి వేలాడుతూ ఉంటుంది, పైన తలపాగా పెట్టుకొని ఉంటారు. అలాంటి ఒక సర్దార్జీ బీచ్లో కూర్చొని ఉన్నాడు. 2 చేతులు వెనక పెట్టుకొని కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నాడు. మీలాంటి ఒక కుర్రోడు ఆ బీచ్లో జాగింగ్ చేస్తూ ఉన్నాడు. అలా లాస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఆ సర్దార్జీ దగ్గర ఆగి ఒక స్మైల్ తన మొహం మీద వేసి, ఆర్ యూ రిలాక్సింగ్ సార్ అని అన్నాడు. వెంటనే ఆ సర్దార్జీ ఏమన్నాడంటే, నో, ఐఎమ్ నాట్ రిలాక్సింగ్, ఐఎమ్ దర్బార్ సింగ్ అన్నాడు. అంటే పేరు అడిగాడేమో అని అనుకొని, ఈ బుర్ర తక్కువ వేదవా, నా పేరు రిలాక్సింగ్ కాదురా, ఐఎమ్ దర్బార్ సింగ్ అన్నాడు. ఈ కుర్రోడు వెంటనే తల ఇలా కొట్టేసుకొని, వీడెవడరా పొద్దున్నే ఇలాంటి తగిలాడని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత ఈ సర్దార్జీ కూడా అక్కడి నుంచి లేచి నడుచుకుంటా బీచ్లో వెళ్తా ఉన్నాడు. అప్పుడు నాలాంటి ఒక కుర్రోడు, అతను కూడా రిలాక్స్ అవుతా ఉన్నాడు, 2 చేతులు వెనక్కి పెట్టుకొని. అతని దగ్గరకు వచ్చి ఈ సర్దార్జీ అన్నాడు, ఆర్ యూ రిలాక్సింగ్ అని అన్నాడు. అప్పుడు ఆయన కొంచెం దిమాక్ ఉన్నవాడు కదా, ఎస్ ఐఎమ్ రిలాక్సింగ్ అని. వెంటనే ఈ సర్దార్జీ ఏం చేశాడంటే తల ఇలా ఎలా కొట్టేసుకుంటూ, ఒరే నువ్వు ఎక్కడున్నావా, ఉదయం నుంచి నీ కోసం ఎవడో బీచ్ అంతా రిలాక్సింగ్ 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 అని తిరుగుతా ఉన్నాడు రా, నువ్వు ఎక్కడున్నావా అన్నాడు. వాడు వెంటనే లేచి ఇలా ఇలా కొట్టేసుకొని, వీడెవడరా. ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటా ఉంటాడు. నాకు సంతోషం వద్దు అనేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ ఉండరు. ఎవ్రీబడి వాంట్స్ టు బీ హ్యాపీ కదా. ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉంటాడు. నాలాంటి ఒక స్టూడెంట్ కౌన్సిలర్ మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు అని ఒకవేళ అడిగామనుకోండి, ఏముంది సార్, ఈ డిగ్రీ పిగలట్లేదు సార్, ఎలాగోలాగా డిగ్రీ పాస్ అయితే సంతోషంగా ఉంటాను సార్. బైక్ కొనుక్కోవాలనుకుంటున్నాను సార్, మా మమ్మీ బైక్ కొనిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను సార్, ఉద్యోగం వస్తే చాలా హ్యాపీ సార్. స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను సార్, డాడీ కొనిస్తే హ్యాపీ సార్. ఇంకా ఇలాగే అడుగుతా ఉన్నాం అనుకోండి, నువ్వు ఎప్పుడు ఉంటావు బాబు అంటే, సార్ చెప్తాను కానీ ఎవరికి చెప్పరు కదా, చెప్తానులే చెప్పు అని అన్నాను అనుకోండి, సార్ నేను ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాను సార్, ఆ అమ్మాయి కూడా ఐ టు పవన్ అందనుకోండి సార్, చాలా హ్యాపీగా ఉంటాను సార్. వెరీ సింపుల్. మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అని అంటే అనుకున్నది సాధించినప్పుడు, అనుకున్న స్థాయికి ఎదిగినప్పుడు, అనుకున్నది సొంతం చేసుకున్నప్పుడు. అది ఏమైనా అవ్వచ్చు, అది కాలేజీలో సీట్ అవ్వచ్చు, లేకపోతే ర్యాంక్ అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అనుకున్నది సాధించినప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు.
ఫ్రెండ్స్, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచిద్దాం. నిజంగా అనుకున్నది సాధించిన వాళ్ళంతా సంతోషంగానే ఉంటా ఉన్నారా? 2008 ఆగస్టు 11 భారతదేశం మర్చిపోకూడదు. 108 సంవత్సరాల నుండి భారతీయులు ఎదురు చూస్తూ ఉన్నారు. 110 కోట్ల మంది ఆనాటి భారత జనాభా, 2008 భారత జనాభా 110 కోట్ల మంది. 110 కోట్ల మంది గుండెలు గర్వంతో ఉప్పొంగిన మధుర క్షణాలవి. 26 సంవత్సరాల అభినవ బింద్రా ఒలింపిక్స్లో షూటింగ్లో గోల్డ్ మెడల్స్ సాధించిన మధుర క్షణాలు. భారతదేశానికి ఆయన్ని ఇన్వైట్ చేశారు. ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత భారతదేశంలో కాలు పెట్టారు. రివార్డులు వర్షం కురిపించారు. ఆయన పుట్టుకతోనే కరోడ్పతి, చదువులో ఫస్ట్, చాలా స్మార్ట్గా ఉంటాడు. ఆయన పేర అనేక కంపెనీలు ఉన్నాయి. అంత రిచ్ మ్యాన్ అభినవ బింద్రా భారతదేశానికి అడుగుపెట్టాడు గోల్డ్ మెడల్తో. ఇప్పటి వరకు భారతదేశంలో ఇండివిజువల్గా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి మరొకరు ఎవరు లేరు ఎక్సెప్ట్ అభినవ బింద్రా. హీ బికేమ్ ఏ హీరో ఇన్ దోస్ డేస్. ఆ దినాల్లో యూత్ ఐకాన్ అయిపోయాడు ఆయన. అందరి యూత్ ఆయన వైపు చూస్తూ ఉన్నారు. మీడియా ఆయన వైపు చూస్తూ ఉంది. అదే అభినవ బింద్రా అదే సంవత్సరం 2008 సెప్టెంబర్ 2వ తారీఖున ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ టైటిల్ ఇలా పెట్టారు, ఏమన్నా తెలుసా? ఒలింపిక్స్ గెలిచా, జీవితంలో ఓడిపోయా. కింద ఇలా రాశారు, 12 సంవత్సరాల నుంచి తినటం, పరిగెత్తటం, ప్రాక్టీస్కి వెళ్ళటం తప్పించి నేనేమీ సాధించలేకపోయాను. అందుకనే నేనిప్పటికీ ఓ పరాజితుణ్ణే, ఓ ఓడిపోయిన వాడినే జీవితంలో. ఒలింపిక్స్ గెలిచా, కానీ జీవితంలో మాత్రం ఏది సాధించలేకపోయాను. ఫ్రెండ్స్, భారతదేశం 108 సంవత్సరాల నుంచి ఎదురు చూసింది సాధించి పెట్టాడు. అనుకున్నది సాధించాడు, అనుకున్న స్థాయికి ఎదిగాడు. కానీ అది తనకి సంతోషాన్ని నెల కూడా ఇవ్వలేకపోయి. మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ వ్యక్తి గురించి చాలామందికి తెలుసు. ఈ వ్యక్తి జీవితం ఓ ప్లాట్ఫామ్ మీద ఆరంభమైంది. కాకి నిక్కర వేసుకొని, పైన ఓ ఎర్ర చొక్కా వేసుకొని, తలకి ఓ ఎర్ర టవల్ కట్టుకొని ప్లాట్ఫామ్ మీద కూర్చొని కలలు కంటా ఉండేవాడు. ఏమన్నా తెలుసా? నా చేతిలో ఓ వెస్పా స్కూటర్ ఉండి, జేబు నిండా విల్స్ సిగరెట్లుండి, ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్న బెడ్రూమ్ ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మనం కూడా కలలు కంటా ఉంటాం కదా, పలానా బైక్ ఉంటే ఆ బైక్ మీద రమ్యాన్ని ఎక్కించుకొని అలా కాలేజీకి వెళ్తా ఉంటుంటే, ఓ మంచి ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉండి దానిలో నాన్ స్టాప్ జియో సిమ్ ఉండి అలా మాట్లాడుతూ ఉంటుంటే, లేకపోతే పలానా జాబ్ వస్తే, పలానాది ఉంటే, పలానా అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అయితే, పలానా అబ్బాయి నా గర్ల్ ఫ్రెండ్ అయితే, ఇలా అనుకుంటా ఉంటాం కదా. ఈయన కూడా అలాగే కలలు కంటా ఉన్నాడు. అలా కలలు కంటా ఉండంగా ఓ వ్యక్తి ఏయ్ అని అనగానే వెంటనే ఇలా లేచాడు. కలల లోకంలో నుంచి బయటకు వచ్చాడు, వాస్తవంలోకి వచ్చాడు. వెంటనే ఆయన చేతిలో ఓ చీటీ పెట్టి, ఈ అడ్రస్కి ఈ బియ్యపు బస్తా తీసుకెళ్ళి వేసేయి. ఓ కూలీగా ఆరంభించాడు ప్లాట్ఫామ్ మీద. నెమ్మదిగా మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత మెట్రికులేషన్ మీద దాని మీద ఓ కండక్టర్ పోస్ట్ వచ్చింది ప్రైవేట్గా. కండక్టర్గా తను టికెట్లు పంచి చేసే విధానం చాలా మందిని ఆకర్షించింది. వాళ్ళు వెళ్ళి నాటకాల వాళ్ళకి చెప్పారు. నాటకాల్లో చిన్న చిన్న రోల్స్ ఇచ్చారు, అంతే, వెనక్కి తిరగలేదు. నాటకాల నుంచి నెమ్మదిగా సినీ ఫీల్డ్లోకి వెళ్ళాడు. సినీ ఫీల్డ్లో చిన్న చిన్న రోల్స్ ఇచ్చారు. ఆ తర్వాత విలన్ అయ్యాడు, విలన్ స్టార్ అయ్యాడు, స్టార్ సూపర్ స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్ బాషా, బాబా, రోబో.
భారతదేశంలో రజనీకాంత్ ఒక సినిమాకి తీసుకుంటున్నంత ఏంటది రెమ్యునరేషను మరి ఏ హీరో తీసుకోవట్లేదు. ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఆయన పుట్టినరోజు డిసెంబర్ 12వ తారీఖున. ఎవ్రీ పుట్టినరోజుకి ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఒక 2-3 ఇయర్స్ క్రితం ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని. ఆ ఇంటర్వ్యూ నేను చూశాను. ఆయన అడిగారు, సార్ 40 సంవత్సరాల క్రితం చేతిలో వెస్పా స్కూటర్ ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని కలలు కన్నారు కదా సార్, ఇప్పుడు మీరు ఆ వెస్పా స్కూటర్ కంపెనీని కొనగలిగిన స్థాయికి ఎదిగారు సార్. ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? ఆయన ఇచ్చిన జవాబు ఆయన అభిమానుల్ని, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఏమన్నాడో తెలుసా? 3 ప్రశ్నలు నన్ను నిద్రపోనీయట్లేదు. 3 ప్రశ్నలు నాలో ఉన్న సంతోషాన్ని దూరపరుస్తా ఉన్నాయి. ఏంటి సార్ ఆ ప్రశ్నలు? మీకు నిద్ర పట్టపోవటం ఏంటి సార్? మీ నటనతో మాకు నిద్ర పట్టించరు కదా సార్. మీరు నిద్రపోకపోవటం ఏంటి సార్? మీరు సంతోషంగా ఉండకపోవటం ఏంటి సార్? ఏంటి సార్ ఆ ప్రశ్నలు అన్నాడు. చెప్పాడు ఇలా, నేనెవరో నాకు అర్థం కావట్లేదు. మీరు భాష సార్, మీరు బాబా సార్, మీరు రోబో సార్, అవి నాకు తెలుసు. నా సమస్య ఏంటంటే అస్సలు నేను ఎవరిని, ఎందుకు పుట్టాను ఈ భూమి మీద, చచ్చిపోయిన తర్వాత నా పరిస్థితి ఏమైంది, ఈ 3 నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, కోట్లాది మంది అభిమానులు, కోట్లాది డబ్బు, వందలాది రివార్డ్స్, కానీ అనుకున్న సంతోషాన్ని రజనీకాంత్కి ఇవ్వలేకపోతా ఉన్నాయి. మరో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఈ వ్యక్తి లాంటి వ్యక్తి ప్రపంచంలో అంతకు ముందు పుట్టలేదు, పుట్టబోడు. ప్రపంచానికి అనేక సత్యాలు అందించిన వ్యక్తి. ఫేసిస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నాడు షేక్స్పియర్. దానిని కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచానికి తెలియచేసిన వ్యక్తి. పక్షుల గురించి, జంతువుల గురించి, చేపల గురించి అనేక సత్యాల్ని ప్రపంచానికి అందించిన మేధావి. ఇజ్రాయెల్ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించే చరిత్రలో నిలిచిపోయిన కింగ్ సోల్మన్. ఆయన జీవితం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన గురించి ఇలా రాయబడి కొన్ని మాటలు నేను చదువుతాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4 నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన వృక్ష ఫలములను నాటించి తిని, వృక్షములు నారుమళ్ళకు నీరు పారుటకై నేను చెరువులు త్రవించుకొంటిని, పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలు గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదలను, ఆయా దేశముల్లో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రులను, మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునున్న వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఈయన జీవితం గురించి కొన్ని నిమిషాలు ఆలోచిద్దాం. ఎలాంటిది ఈయన జీవితం అని ఆలోచిస్తే, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. ఒక్కొక్క రాజు ఒక్కొక్క దాని మీద మక్కువ కలిగి ఉంటాడు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క దానికి ప్రఖ్యాతి గాంచి ఉంటుంది.
ఒక దేశం డైమండ్స్కి, ఒక దేశం బంగారానికి, ఒక దేశం పెట్రోల్కి, ఒక దేశం గుర్రాలకి, ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ప్రముఖమైనవి దొరుకుతూ ఉంటాయి. అయితే ఈయన గురించి ఏమని రాయబడిందో తెలుసా? ఆయా రాజులు సంపాదించు సంపదని యావత్తుని ఏం చేశాడంట? సంపాదించాడు. ఇంకా ఏమని రాయబడిందంటే మనుషులు ఇచ్చేయించు ప్రతి దానిని సొంతం చేసుకున్నాడు. కొంతమంది బైక్స్ పిచ్చున్న వాళ్ళకి పలానా బైక్ కొనుక్కుంటే బాగుంటుంది అని బైక్ కొనుక్కోవటం కోసం తహతహలాడుతూ ఉంటారు. కొంతమందికి సెల్ ఫోన్లు పిచ్చి ఉంటుంది, కొంతమందికి అమ్మాయిలు పిచ్చి ఉంటుంది, కొంతమందికి అబ్బాయిలు పిచ్చి ఉంటుంది, కొంతమందికి సెల్ ఫోన్లో ఫోనోగ్రఫీ పిచ్చి ఉంటుంది, లేకపోతే ఇంటర్నెట్లో రకరకాల పిచ్చిలు ఉంటాయి. రకరకాల వాళ్ళకి పలాంది ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, పలాంది కొనుక్కుంటే నేను హ్యాపీగా ఉంటాను, ఈ స్థాయికి వెళ్తే హ్యాపీగా ఉంటాను, ఈ ఉద్యోగం వస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఇంత శాలరీ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఇలాంటి ఇల్లు కట్టుకుంటే నేను హ్యాపీగా ఉంటాను, ఇలాంటి భార్య వస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఇలాంటి భర్త ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇలా ప్రతి వ్యక్తి ఆశపడి కోరికలు కలిగి ఉంటాడు. ఈ వ్యక్తి జీవితాన్ని ఆలోచిస్తే మనుషులు ఇచ్చేయించు ప్రతి దానిని సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తన హృదయం ఏది కోరుకుంటే దాన్ని అనుభవించాడు. కన్ను ఏది చూస్తే దాన్ని సొంతం చేసుకున్నాడు. కొన్నిసార్లు ఇవి అందరికీ సాధ్యం కాదు కదా. కాలేజీలో మీరు చదువుతా ఉన్నారు, క్లాసులో నచ్చిన అమ్మాయి ఉంది, మాట్లాడాలనుకుంటున్నారు, షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు, లేకపోతే ఆ అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని సినిమాకి తీసుకువెళ్ళాలనుకుంటా ఉన్నారు. ఆ అమ్మాయి ఊరుకోదు. ఒకవేళ ఆ అమ్మాయి ఊరుకుంటే వాళ్ళ మమ్మీ డాడీ ఊరుకోరు. ఒకవేళ మమ్మీ డాడీ కూడా పర్లేకపోతే కాలేజీ యాజమాన్యం ఊరుకోదు. కొన్నిసార్లు మన కోరికలు తీర్చుకోలేం. రూల్స్ అడ్డు రావచ్చు, డబ్బు లేకపోవటం అవ్వచ్చు, తల్లిదండ్రులు ఊరుకోకపోవటం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చాలా హృదయం కోరుకుంటా ఉంటుంది, కోరుకున్నవన్నీ సొంతం చేసుకోలేని పరిస్థితి. కానీ ఈ సోల్మన్ పరిస్థితి అలాంటిది కాదు. హృదయం ఏది కోరుకుంటే అది అనుభవిస్తా ఉన్నాడు, కళ్ళు ఏది కోరుకుంటే అది చూసేస్తా ఉన్నాడు. కింగ్ కదా. ఇంకా ఆయన జీవితం గురించి బైబిల్ ఏమని చెప్తా ఉందో తెలుసా? చరిత్ర ఏమని చెప్తా ఉందో తెలుసా? ఆయనకి భార్యలు ఎంతమందో తెలుసండి? ఎవరికన్నా భార్యలు ఎంతమందో తెలుసా? 700 మంది రాజకుమార్తెలు. అంటే ఈ రోజుల్లో వాళ్ళని పోల్చాలంటే ఎలా పోల్చవచ్చో తెలుసా? 700 మంది హీరోయిన్స్. చాలా మనోడికి 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అంటే గర్ల్ ఫ్రెండ్స్ 300 మంది, 300 మంది, 700 మంది హీరోయిన్స్ వైఫ్స్ ఈయనకి. మనోడు అనుకుంటున్నాడు, ఏం జీవితం రా ఆడితే, ఏమి జీవితం రా. ఈయన్ని కూడా ఇంటర్వ్యూ చేశారు అనుకుందాం. సోల్మన్ ఈ ప్రపంచంలో ఏదేదైతే సుఖాన్ని ఇస్తుందని అనుకుంటా ఉంటామో ఆ సుఖాన్ని పీక్ లెవెల్లో టేస్ట్ చేసావు కదా. ఈ ప్రపంచంలో ఏమేమి ఉంటే సంతోషంగా ఉంటామని అనుకుంటామో వాటన్నిటినీ సాధించావు కదా. ఈ ప్రపంచంలో ఎవరైతే ఉంటే థ్రిల్ ఉంటుందని అనుకుంటామో అలాంటి వాళ్ళు 1000 మందిని అనుభవించావు కదా. హౌ ఈజ్ యువర్ లైఫ్? ఆర్ యూ హ్యాపీ? సంతోషంగా ఉన్నావా? ఇవన్నీ నీకు సంతోషాన్ని ఇస్తున్నాయా అన్నట్లు ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఇచ్చిన జవాబు చూడండి. అదే అధ్యాయం 2వ వచనం 17వ వచనంలో, ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయే. తమ్ముళ్ళు నా వైపు చూడాలి. సాల్మన్ అడుగుతా ఉన్నారు, ఏమన్నా తెలుసా? హలో సాల్మన్, ఈ లోకంలో ఉండే సుఖాలన్నీ అనుభవించావు కదా సాల్మన్,
ఈ లోకంలో ఉండే సంతోషాలన్నీ టేస్ట్ చేసావు కదా సాల్మన్. హ్యాపీగా ఉన్నావా సాల్మన్? సంతోషంగా ఉన్నావా అని అడిగితే సాల్మన్ ఏమంటున్నాడో తెలుసా? ఒకడు గాలికై ప్రయాసపడినట్లుంది నా లైఫ్. గాలికై ప్రయాసపడినట్లంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్లు నేను ఇప్పుడు మీకు మెసేజ్ చెప్పి, మధ్యాహ్నం కూడా మెసేజ్ చెప్పి వెళ్ళిపోతా ఉండగా నువ్వు కూడా వెళ్ళిపోతా ఉన్నావు. ఈ మీటింగ్ నుంచి 4 డేస్కి వచ్చిన నువ్వు కూడా వెళ్ళిపోతావు రైల్వే స్టేషన్ దగ్గర. రైల్వే స్టేషన్ ఆ సెంటర్లో ట్రాఫిక్ జామ్ అయింది. జనాలు చాలామంది అలా గుమ్ముగూడి ఉన్నారు. ఏంటా అని చూడటానికి నువ్వు దగ్గరికి వెళ్ళావు. నేనన్నమాట వైట్ షర్ట్ జీన్ ప్యాంట్ వేసుకొని బ్యాగ్ ఒకటి తగిలించుకొని ఎగిరి ఇట్లా వేసుకుంటా ఉన్నా. నీకేం అర్థం కాలేదు. అరే ఉదయం మధ్యాహ్నం వాక్యం చెప్పిన ఆయనే కదా, అప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయాడు అని నా దగ్గరకు వచ్చావు. వచ్చి సార్ ఏమైంది సార్ అని అంటే, ఉండు గాలి పట్టుకొని సంచిలో వేసుకుంటున్నాను అని అంటే, అప్పుడు నువ్వేమనుకుంటావు? ఏంటి సార్ ఒక్కరోజులో దిమాగ్ ఖరాబ్ అయిపోయింది మీకు. ఏమైపోయింది సార్? సాల్మన్ ఏమంటున్నాడో తెలుసా? ఇప్పటిదాకా ఎంజాయ్ చేసిన నా జీవితం ఎలా ఉందో తెలుసా? ఒకడు గాలికై ప్రయాసపడినట్లుంది. గాలి పట్టుకోవటానికి ప్రయాసపడితే వాడిని ఎలా చూస్తామో నా లైఫ్ అలా అయిపోయింది అని ఏమంటున్నాడో తెలుసా? బ్రతుకుట నాకు అసహ్యమైంది, నా జీవితం మీద నాకు విరక్తి కలుగుతా ఉంది. ఐ హేట్ మై లైఫ్. చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూస్తున్నా నేను. చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూస్తా ఉన్నా. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించిన తర్వాత చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఇవేవి సంతోషాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాయి. నేను ముగ్గురిని మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక వ్యక్తిని స్పోర్ట్స్లో భారతదేశపు చిరకాల వాంఛని తీర్చిన వ్యక్తి, మరొక వ్యక్తి భారతదేశ సినీ చరిత్రని మార్చిన వ్యక్తి, మూడో వ్యక్తి ప్రపంచంలోనే మహా మేధావిగా నిలిచిపోయిన వ్యక్తి. అనుకున్నది సాధించిన వాళ్ళే, అనుకున్న స్థాయికి ఎదిగిన వాళ్ళే, అనుకున్నవన్నీ అనుభవించిన వాళ్ళే. కానీ అవేవి వాళ్ళు కోరుకుంటున్న సంతోషాన్ని మాత్రం ఇవ్వలేకపోయినాయి. కారణం ఏంటి అని ఆలోచిస్తే సాల్మన్ మాటల్లో నుంచే చూద్దాం. అదే పుస్తకం 12వ అధ్యాయం, అదే పుస్తకం 12వ అధ్యాయం చివరి వచనాన్ని నేను చదువుతాను. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. హియర్ ఈస్ ద కన్క్లూజన్ ఆఫ్ ద మ్యాటర్: ఫియర్ గాడ్ and keep his commandments, for this is the whole duty of mankind. సాల్మన్ చెప్తా ఉన్నాడు తన జీవితంలో నుండి, ఎందుకు అనుకున్నది సాధించినప్పటికీ, అనుకున్న స్థాయికి ఎదిగినప్పటికీ ఎందుకు మనిషి సంతోషంగా ఉండలేకపోతా ఉన్నాడు అని అంటే, వెరీ సింపుల్. మనిషి దేవుని భయాన్ని విడిచి తన ఇష్టానుసారంగా జీవించటం ఆరంభించాడు. మనిషి భగవంతుని భయాన్ని విడిచిపెట్టి, సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క భయాన్ని విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా జీవించటాన్ని ఆరంభించాడు. నచ్చింది చూస్తూ, నచ్చింది మాట్లాడతా, నచ్చింది ఆలోచిస్తా, నచ్చిన వాళ్ళతో తిరుగుతూ, నా జీవితం నా ఇష్టం అంటూ తన ఇష్టానుసారంగా జీవించటం ఆరంభించాడు. దాన్నే బైబిల్ ఏమంటా ఉంది అని అంటే, పాపం అంటా ఉంది. పాపం అంటే ఏంటి? పాపం అంటే భగవంతుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చెయ్యకుండా, భగవంతుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చెయ్యటమే పాపం అని చెప్పవచ్చు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. ఎవరి ఆజ్ఞ? భగవంతుని ఆజ్ఞ మానవుడు ధిక్కరించాడు. దేవుడు చెయ్యొద్దన్నది చెయ్యటం ఆరంభించాడు. ఫ్రెండ్స్, దేవుడు చెయ్యొద్దన్నది చెయ్యటం ఎలా ఉంటుందో తెలుసా? చాలా థ్రిల్ ఉంటుంది. పాపం చాలా థ్రిల్గా ఉంటుంది, చాలా థ్రిల్ ఉంటుంది. థ్రిల్ అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. నేను గుంటూరు నుంచి వచ్చాను.
గుంటూరు నుంచి విజయవాడ 32 కిలోమీటర్స్ ఉంటుంది, 6 వే అన్నమాట. సడన్గా తాడు చెట్టు అంతా హైట్ లెగుస్తుంది, ఆ రోడ్డు మరలా డౌన్ అయిపోతుంది. ఇలా 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 ఉంటుంది, ఇలా ఇలా. ప్రతి 10 కిలోమీటర్లకి ఒక పెద్ద స్క్రీన్ పెట్టి కొన్ని కొటేషన్స్ అలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. హెల్మెట్ ధరించండి, ఇలాంటివన్నీ స్క్రోల్ అవుతాయి. దాంట్లో ఒక కొటేషన్ రిపీటెడ్గా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఏంటది? స్పీడ్ థ్రిల్స్. నిజమే. ఆ రోడ్డు మీద కుర్రోడికి బైక్ ఇచ్చి యమహా బైక్ వెళ్ళమంటే ఎలా వెళ్తారో తెలుసా? నేనే 90, 100, 120 మామూలు బైక్ మీద. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? థ్రిల్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా? బైక్ మీద ఈ రోడ్డు మీద వెళ్తానే ఉంటాడు, కానీ ఎలా ఉంటుందంటే గాల్లో తేలినట్టు ఉంటుంది అనమాట. దాన్ని సినిమా వాళ్ళు ఏమన్నారంటే గాల్లో తేలినట్టుంది, గుండె పగిలినట్టుంది. నిజంగానే థ్రిల్ అంటే అలాగే ఉంటుంది, గాల్లో తేలినట్టే ఉంటుంది. ఫ్రెండ్స్, కింద ఏమని రాశారో తెలుసా? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. చంపేస్తుంది. కోట శ్రీనివాసరావు కొడుకు చచ్చిపోయినట్టు, అజాదుద్దీన్ చచ్చిపోయినట్టు, నారాయణ గారు అబ్బాయి చచ్చిపోయినట్టు, చాలామంది రోజు రింగ్ రోడ్లో చచ్చిపోతున్నట్లు. ఫ్రెండ్స్, పాపం కూడా అలాంటిదే, చాలా థ్రిల్గా ఉంటుంది. నచ్చిన అమ్మాయితో గంటల కొలది మాట్లాడుతున్నప్పుడు, నచ్చిన సైట్స్ సెల్ ఫోన్లో వాచ్ చేస్తూ ఉన్నప్పుడు, నచ్చింది ఆలోచిస్తా, నచ్చిన వ్యక్తులతో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుందో తెలుసా? గాల్లో తేలినట్లే ఉంటుంది, గాల్లో తేలినట్లే ఉంటుంది. కానీ నెమ్మదిగా లైఫ్ ఏమవుతుందో తెలుసా? నాశనం అవుతూ ఉంటుంది. అయితే పాపానికి ఉన్న ఒక శక్తి ఏంటంటే నువ్వు నాశనం అవుతున్నావు అని నీకు అస్సలు అర్థం కాదు. నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఎస్కిమోస్ గురించి మీరు వినుంటారు, చదువుకొని ఉంటారు 6th క్లాస్ 7th క్లాసులో. ఎస్కిమోస్ యొక్క ఆహారపు అలవాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు ధ్రువ ప్రాంతాల్లో ఉండే ఎలుకబంట్లను పట్టుకొని చంపుకొని తినేస్తూ ఉంటారు. దాన్ని పట్టుకోవటానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎలికిని కానీ పిల్లిని కానీ పట్టుకొని దాన్ని చంపి దాని రక్తాన్ని ఒక బౌల్లో తీసుకొని షార్ప్గా ఉన్న ఒక కత్తిగా ఆ రక్తాన్ని రుద్దుతారు. దాన్ని ఎండలో పెడతారు. ఎండలో పెట్టిన తర్వాత మరలా కొంత రక్తాన్ని తీసుకొని మరలా మరొక పొర, అలా లేయర్స్గా ఆ కత్తిని మాంసపు ముద్దలాగా మార్చి, ఆ మాంసపు ముద్దలాగా మారిన ఆ కత్తిని చెట్టు త్వరల్లోనే ఐస్ బర్గ్స్లో పెట్టి కట్టేస్తారు. ఎలుకబంటికి ఒక శక్తి ఉంది, ఏంటో తెలుసా? ఎంత దూరం నుంచి అయినా రక్తాన్ని పసికట్టగలదు. అది మాంసపు వాసనని పసికట్టగలదు. అది మాంసం అనుకొని తినటానికి వస్తుంది. అక్కడికి వచ్చి నాగుతూ ఉంటుంది. ఓ పొర అయిపోయింది, మరొక పొర, అలా పొరలన్నీ అయిపోయిన తర్వాత షార్ప్గా ఉన్న కత్తి బయటకు వస్తుంది. అప్పటిదాకా ఆ రక్తాన్ని నాకటానికి అలవాటు పడిన ఆ ఎలుకబంటు అది కత్తి అని చూడకుండా ఇంకా నాగుతూ ఉంటుంది. అర్థం అవటానికి చిన్నప్పుడు జరిగిన సన్నివేశం చెప్తాను నేను. చిన్నప్పుడు మనం అందరం పుల్ల ఇసి తిన్నవాళ్ళమే కదా, పుల్ల ఇసి తిన్నవాళ్ళమే. పుల్ల ఇసి తినేవాళ్ళు ఎవరైనా సరే ఐస్ అంతా అయిపోయిన తర్వాత పుల్లని వెంటనే పడేసినోడిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. పుల్లని నాకి 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 కొంతమంది అయితే దాన్ని పిప్పు చేసి అలా పడేస్తూ ఉంటారు. ఈ ఎలుకబంటు కూడా అప్పటిదాకా రక్తాన్ని నాకటానికి అలవాటు పడిన ఎలుకబంటు అది కత్తి అని చూడకుండా నాకే ఆ ప్రక్రియలో దాని నాలికి కట్టై బ్లీడ్ అవుతూ ఉంటుంది. దాని రక్తం ఆ కత్తికి తగులుతూ ఉంటుంది. ఇప్పుడు దాని రక్తాన్ని అదే నాకి స్పృహ తప్పి పడిపోతుంది. అలాంటి ఎలుకబంటుని పట్టుకొని చంపి కాల్చి తినేస్తారు. ఫ్రెండ్స్, పాపం అలాంటిది. అయ్యో ఇలాంటి అసభ్యకరమైనవి చూడటాన్ని బట్టి నేను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఇలాంటి అశ్లీల దృశ్యాలు చూడటాన్ని బట్టి నాలో కోరికలు లేకి పాపం చేయాలనిపిస్తూ ఉంది, వ్యభిచారం చేయాలనిపిస్తూ ఉంది, సెక్స్ చేయాలనిపిస్తూ ఉంది. నీకు అర్థం కాదు,
చదువుకోవటానికి వచ్చిన నా చదువు పాడైపోతా ఉంది, మా మమ్మీ డాడీ పరువు పోయింది, నేను ఇలా జీవిస్తే బ్యాక్లాగ్లు ఉంటా ఉన్నాయి, చదువులో వెనకబడిపోతా ఉన్నాను, పరువు పోయిద్ది, జబ్బులు వస్తాయి, నష్టపోతా ఉన్నాను. యూ కెనాట్ రికగ్నైజ్ ఫ్రెండ్స్, యూ కెనాట్ రికగ్నైజ్ దట్ యు ఆర్ బీయింగ్ రూయిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. నీ జీవితం నాశనం అయిపోతుందని నీకు అస్సలు అర్థం కాదు. థ్రిల్గానే ఉంటుంది. నీకు నచ్చినవి చేస్తా ఉన్నప్పుడు, నచ్చింది చూస్తా ఉన్నప్పుడు, నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తా ఉన్నప్పుడు, నచ్చింది ఆలోచిస్తా ఉన్నప్పుడు గాల్లో తేలినట్లే ఉంటుంది, గుండె పగిలినట్లే ఉంటుంది. బట్ స్లోగా నీ జీవితం నాశనం అయిపోతా ఉంటుంది. కానీ నాశనం అవుతుందని నీకు అస్సలు అర్థం కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. పాపం మానవుని యొక్క జీవితంలోకి అశాంతి, అసంతృప్తి, అసమాధానాన్ని తీసుకొచ్చింది. చాలామంది పైకి సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు, కానీ చెప్పుకోలేని వేదన. పాపం మానవుని యొక్క జీవితంలోకి నటనని తీసుకొచ్చింది. నటన. మనిషి నటించినట్లు ఈ ప్రపంచంలో ఎవడు నటించడండి? కానీ పెంచిన అమ్మ నాన్న ఎదుట నటిస్తాడు వీడు, లెక్చరర్ దగ్గర నటిస్తాడు, పాస్టర్ గారి దగ్గర నటిస్తాడు, యూత్ మీటింగ్లో నటిస్తాడు. అరే నువ్వేరా బెస్ట్ ఫ్రెండ్ ఎవరా, నా ప్రాణ స్నేహితుడురా అని చెప్తాడు. వాడి దగ్గర కూడా నటిస్తాడు వీడు. పాపం మానవుని యొక్క జీవితంలోకి నటనని తీసుకొచ్చింది. నటనని. అశాంతి, అసంతృప్తి, అసమాధానంలోకి మానవుడు వెళ్ళిపోతా ఉన్నాడు. ఫ్రెండ్స్, అంత మాత్రమే కాదు, పాపం మానవుని యొక్క జీవితంలోకి మరొక సన్నివేశాన్ని తీసుకొచ్చింది. అదేంటో తెలుసా? డిప్రెషన్. రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు WHO ఓ సర్వే నిర్వహించారు. 60 దేశాల్లో సర్వే నిర్వహించారు. 2,45,400 డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేశారు. అంశం ఏంటంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తా ఉన్న సమస్య ఏంటి అనే దాని మీద. నేను చాలా బీయింగ్ ఏ స్టూడెంట్ కౌన్సిలర్ చాలా ఆతృతగా ఆ ఇష్యూని కొనుక్కొని చదవటం ఆరంభించాను. ఇలా అనుకుంటా చదువుతున్నాను. ఏమన్నా తెలుసా? ప్రపంచాన్ని పట్టి పీడిస్తా ఉన్న సమస్య ఖచ్చితంగా ఎయిడ్స్ అయి ఉంటుంది అని ఇలా చదువుతూ ఉంటుంటే ఆ సర్వే ఏమని తెలియజేసిందో తెలుసా? ప్రపంచాన్ని పట్టి పీడిస్తా ఉన్న సమస్య ఎయిడ్స్ కాదు. అరే ఎయిడ్స్ కదా, ఇంకేంటి? ఖచ్చితంగా టెర్రరిజం అయి ఉంటుంది అని మరికొన్ని లైన్లు చదివితే సర్వే ఏమని తెలియజేసిందంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తా ఉన్న సమస్య టెర్రరిజం కూడా కాదు. ఆతృత ఎక్కువైపోయింది. త్వరగా చదివేయాలి, అదేంటో తెలుసుకోవాలని వేగంగా చదివేశాను. అప్పుడు ఆర్టికల్ ఏమని తెలియజేసిందో తెలుసా? ప్రపంచాన్ని పట్టి పీడిస్తా ఉన్న సమస్య ఇట్స్ నాట్ ఎయిడ్స్, ఇట్స్ నాట్ టెర్రరిజం, ఇట్స్ అని స్పేస్ ఇచ్చి బోల్డ్ లెటర్స్తో, పెద్ద లెటర్స్తో ఏమని రాసిందో తెలుసా? ఇట్స్ డిప్రెషన్. ఫ్రెండ్స్, డిప్రెషన్ అంటే ఏంటో తెలుసా? పైకి నవ్వుతూనే ఉంటాడు వీడు, కుళ్ళు జోకులేసి పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉంటాడు, కానీ లోపల నెమ్మది ఉండదు, లోపల సంతోషం ఉండదు. ఐఎమ్ వేస్ట్, నేను వేస్ట్, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నోబడి కేర్స్ మీ, నోబడి లవ్స్ మీ, నోబడి అండర్స్టాండ్స్ మీ, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నా జీవితం వేస్ట్, చచ్చిపోతే బాగుండు. These are the symptoms of depression. చచ్చిపోతే బాగుండు. పాపం మానవుని యొక్క జీవితంలోకి అశాంతి, అసంతృప్తి, అసమాధానాన్ని తీసుకొచ్చింది. సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తా ఉన్నాడు కానీ మనిషి నిజమైన సంతోషాన్ని అనుభవించలేకపోతా ఉన్నాడు. రీసెంట్గా నేను ఓ సన్నివేశాన్ని విన్నాను. ఓ వ్యక్తి, విలేజ్లో జరిగిన సన్నివేశం. ఓ వ్యక్తి ఓ స్ట్రీట్ లైట్ కింద, అంత చీకటిగా ఉంది, ఒక్క స్ట్రీట్ లైట్ మాత్రం అక్కడ వెలుగుతూ ఉంది. ఆ స్ట్రీట్ లైట్ కింద ఓ కుర్రోడు వెతుకుతా ఉన్నాడు. చాలాసేపటి నుంచి వెతుకుతా ఉన్నాడు. ఈ కుర్రోడిని
ఆ విలేజ్లో ఉన్న కొంతమంది పెద్దలు గమనిస్తూ ఉన్నారు చాలాసేపటి నుంచి. గంట సేపు అలాగే ఆ చెట్టు కింద ఆ లైట్ కింద వెతుకుతూ ఉన్నాడు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా. గంట సేపు అయిపోయింది. ఇక అక్కడున్న పెద్దల్లో ఒక అతను ఇక తట్టుకోలేక వచ్చి, బాబు ఏమన్నా పోగొట్టుకున్నావా? అవును సార్. ఏం పోగొట్టుకున్నావు? రింగ్ సార్, మా మమ్మీ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది సార్, రింగ్ పోగొట్టుకున్నాను సార్. అయ్యో, నేను కూడా వెతకనా? వెతకండి సార్. ఇద్దరు కలిసి వెతికారు. 1/2 అవర్ అయింది, ఏం దొరకలా. ఈ ముసలాయనకి చికాకు వచ్చేసింది, ఇరిటేట్ అయిపోయాడు. గంట నుంచి నువ్వు ఒక్కడవే వెతికావు, ఇద్దరం కలిసి 1/2 అవర్ వెతికాం, ఏమి కనబడట్లేదు కదా, అసలు పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్నాను సార్. మరి కనబడట్లేదు కదా, ఎక్కడ పోగొట్టుకున్నావు అని అన్నాడు. అప్పుడు ఈడు చెయ్యి ఇలా వెనక్కి చాచి ఆ చెయ్యి వైపు చూస్తున్నాడు ముసలాయన. చీకట్లో ఒక వేప చెట్టు కనబడతా ఉంది, చీకట్లో వేప చెట్టు కనబడతా ఉంది. ఈడు ఇలా చెయ్యి అలా చూపించి, సార్ ఆ చీకట్లో ఉన్న వేప చెట్టు కింద పోగొట్టుకున్నాను సార్ అన్నాడు. ముసలుడికి చిర్రెత్తింది, విపరీతమైన కోపం వచ్చింది. ఎక్కడో చీకట్లో ఉన్న వేప చెట్టు కింద ఉంగరం పోగొట్టుకొని ఎక్కడెందుకు ఎదుగుతున్నావురా, నువ్వు ఎదికింది కాకుండా నన్ను ఎందుకు ఎదికిచ్చావురా అంటే, అడిట్టా నవ్వుతూ, ఇక్కడ సార్ లైట్ ఉందని ఎతుకుతున్నాను సార్, లైట్ ఉందని ఎక్కడ ఎతుకుతున్నాను సార్. ఫ్రెండ్స్, మెనీ టైమ్ వీఆర్ బిహేవింగ్ లైక్ దాట్. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ వెతకాలి. మనిషి సంతోషాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలుసా? దేవుని దగ్గర. దేవునితో వైరం పెట్టుకోవటాన్ని బట్టి, దేవుని మాట వినకపోవటాన్ని బట్టి సంతోషాన్ని కోల్పోయాడు. అక్కడ వెతకకుండా, దేవుడి దగ్గరికి రాకుండా, సంతోషం కోసం రకరకాల చోట్ల రాంగ్ ప్లేసెస్లో వెతుకుతున్నాడు. ఒకడల్లా మందు దగ్గర వెతుకుతున్నాడు, ఒకడు గర్ల్ ఫ్రెండ్ దగ్గర, బాయ్ ఫ్రెండ్ దగ్గర వెతుకుతున్నాడు, ఒకడల్లా ఫోనోగ్రఫీ అశ్లీల దృశ్యాల దగ్గర వెతుకుతా ఉన్నాడు, ఒక్కొక్కడు సెక్స్ దగ్గర వెతుకుతున్నాడు. రాంగ్ ప్లేసెస్. వీఆర్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ రాంగ్ ప్లేసెస్ మెనీ టైమ్. అనేక సార్లు సంతోషం కోసం తప్పుడు ప్లేసెస్లో వెతుకుతున్నాం. సంతోషం దొరికినట్లే దొరుకుతుంది, మరలా ఖాళీ అయిపోతా ఉంది. మరలా సంతోషం కోసం మరలా మరొకటి మరొకటి మరొకటి. పాపం మానవుని యొక్క జీవితంలోకి అశాంతి, అసంతృప్తి, అసమాధానం, డిప్రెషన్. పాపం మానవుణ్ణి డిప్రెషన్తో వదిలిపెడితే బాగానే ఉండేది. రీసెంట్గా ఒక పేరెంట్స్ ఒక మెడికల్ స్టూడెంట్ని, మెడికో 4th ఇయర్ చదువుతా ఉంది ఆ అమ్మాయిని, కౌన్సిలింగ్ కోసం మా ఆఫీస్కి తీసుకొచ్చారు, నా దగ్గరికి తీసుకొచ్చారు ఆ అమ్మాయిని పేరెంట్స్. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను. మెడిసిన్ ఇప్పిస్తూ ఉన్నారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం. నెమ్మదిగా ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు చదువుకుంటా ఉంది ఆ అమ్మాయి. అప్పుడు నాకు అనిపించింది ఏమనంటే, ఒకవేళ డిప్రెషన్తో బాధపడతా ఉన్న వాళ్ళని మంచి డాక్టర్ దగ్గరికి, మంచి కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్తే డిప్రెషన్ నుంచి బయటికి రావటం చాలా ఈజీ. కానీ పాపం మానవుణ్ణి డిప్రెషన్తో వదిలిపెట్టలేదు, డిప్రెషన్తో వదిలిపెట్టలేదు, అశాంతి, అసమాధానంతో వదిలిపెట్టలేదు. పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చిందో తెలుసా ఫ్రెండ్స్? నిత్య నరకం. నిత్య నరకం. నరకం గురించి ఒక ఆయన ఇలా అన్నాడు, ఏ ప్లేస్ వేర్ దేర్ ఇస్ ఎ నాన్ స్టాప్ పనిష్మెంట్ ఈజ్ కాల్డ్ హెల్ అన్నాడు. ఎక్కడైతే నాన్ స్టాప్ గా పనిష్మెంట్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ హెల్ అన్నాడు. బైబిల్ దాన్ని ఏమని చెప్తా ఉందంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఫ్రెండ్స్, ఈ భూమి మీద చాలా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, లైవ్ కూడా చూపిస్తూ ఉన్నారు. నేను కూడా ఒక లైవ్ ఫైర్ యాక్సిడెంట్ చూశాను. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతా కిరోసిన్ పోసుకొని నుప్పంటించుకుంది, గ్రిల్స్కి తాళాలు వేసుకొని 15 minutes అరుస్తూ 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 కుప్ప కూలి అలా చనిపోయింది. మంటలు కూడా ఆరిపోయినాయి. ఆ తర్వాత ఏం తెలియదు తనకి. బట్ ఫ్రెండ్స్, హెల్ ఈజ్ నాట్ లైక్ దాట్. బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు. మంటలు మండుతూనే ఉంటాయి. ఆ
మంటల్లో కాలిపోయే వాళ్ళు అరుస్తూనే ఉంటారు, వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు అరుస్తూనే ఉంటారు. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఏ ప్లేస్ వేర్ దేర్ ఈస్ ఎ నాన్ స్టాప్ పనిష్మెంట్ ఈస్ కాల్డ్ హెల్. నిత్యము నాన్ స్టాప్ గా వేదన, బాధ, అయ్యో 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 అయ్యో, దట్ ఈస్ కాల్డ్ హెల్. దేవుని మాటను ధిక్కరించి జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించే జీవితాలు టెంపరీగా బాగానే ఉండొచ్చు, సంతోషంగా ఉన్నట్లు ఉండొచ్చు, నలుగురిని నవ్విస్తూ ఉండొచ్చు, కుళ్ళు జోకులేసి నలుగురిని నవ్విస్తూ ఉండొచ్చు. కానీ దేవుని మాటను ధిక్కరించిన మానవుని యొక్క అంతం ఏంటో తెలుసా? నిత్య నరకం. ఆ నిత్య నరకం నుండి నిన్ను నన్ను రక్షించటానికే ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నీకు నాకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని సిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన యేసు ప్రభువారు. మార్నింగ్ చూశారు ఆయన గురించి, ఆయన గురించి చూశారు. అయితే చాలామంది ఏమనుకుంటారో తెలుసా యేసు ప్రభువారి గురించి? యేసు ప్రభువా ఆయన మా దేవుడు కాదుగా, మా కులం కాదుగా, ఆయన మాలమాది వాళ్ళ దేవుడు, ఆయన అమెరికా వాళ్ళ దేవుడు, ఆయన పలానా వాళ్ళ దేవుడు, ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే. కొంతమంది ఇలా సహృదయం కలిగిన వాళ్ళు ఎలా వస్తారు, యేసు ప్రభువా ఆయనంటే కూడా మాకు చాలా ఇష్టం అండి, ఆయన దేవుళ్ళో ఒక దేవుడు అండి, ఆయనంటే కూడా మాకు చాలా ఇష్టం అండి, క్రిస్మస్కి వెళ్ళి మేము కూడా చర్చిలో టెంకాయ కొడతామండి, ఆయనంటే కూడా మాకు చాలా ఇష్టం అండి. కొంతమంది అలా ఆయన మాలామాదిగా వాళ్ళ దేవుడు అంటారు, కొంతమంది అలా ఆయన దేవుళ్ళో ఒక దేవుడు అంటున్నారు, కొంతమంది అలా ఆయన కేవలం ప్రవక్తే అంటా ఉన్నారు. హలో ఫ్రెండ్స్, నువ్వేమనుకుంటున్నావు నేనేమనుకుంటున్నాను అన్నది క్వశ్చన్ కాదు ఇక్కడ. అసలు ఆయన గురించి ఆయన ఏం చెప్పుకున్నాడు, చరిత్ర ఏమని చెప్తా ఉంది, బైబిల్ ఏమని చెప్తా ఉంది ఆయన గురించి? బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆది యందు వాక్యమై ఉన్న ఆ దేవాది దేవుడే సమస్తాన్ని, ఆకాశములో ఉన్న భూమి మీద ఉన్న వాటిని, సముద్రములో ఉన్న వాటిని, సమస్తాన్ని సృజించిన దేవాది దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే హూ ఇస్ దిస్ జీసస్ అంటే హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ సమస్తాన్ని సృజించిన దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి, నీకు నాకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని సిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి ఈ ప్రపంచానికి తానే నిజమైన లోక రక్షకుడు అని రుజువు చేసుకోవటానికి 2000 సంవత్సరాల క్రితం ఈ గడ్డ మీద కాలు పెట్టి నీ కొరకు నా కొరకు మరణించి సిలువలో మృత్యుంజయుడై తిరిగి లేచాడు. 2 విషయాలు చెప్పి, 2 మాటలు చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. నా వయసు ఇప్పుడు 45 సంవత్సరాలు. మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని, 3 ఆడపిల్లల మధ్య పెరిగాను నేను. 10th క్లాస్ దాకా నా జీవితం బాగానే ఉండేది. 10th క్లాస్ తర్వాత క్రికెట్ అలవాటు పడ్డాను, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడ్డాను. మా అమ్మకి నా రహస్య జీవితం కొంచెం కొంచెం తెలుస్తూ ఉంది. ఓ దినాన మా అమ్మ మా నాన్నకి నేను చేసిన పనిని మా డాడీకి చెప్పింది. మా నాన్న చాలా అలసిపోయి వస్తారు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబులు పోగొట్టుకొని ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, చాలా అలసిపోయి వస్తారు. కాంట్రాక్టర్ ఏజెంట్గా చేస్తూ ఉండేవారు R&Bలో. చాలా అలసిపోయి ఇంటికి వచ్చిన మా నాన్నకి మా అమ్మ నేను చేసిన పని చెప్పింది. మా నాన్న అప్పుడు నా ప్యాంట్ షర్ట్ తీసేసి, మా ఇంట్లో ఒక తాడు ఉంటుంది, ఆ తాడు తీసుకొని చిత్త కొట్టేసి మా ఇంటి ఎదురు తెనాలి చిన్రావూరు స్టేషన్ దగ్గర మా ఇల్లు, ఆ తాడుతో ఆ కరెంటు స్తంభానికి కట్టేశారు నన్ను. రాత్రంతా అలాగే ఉంచారు స్ట్రీట్లో. ఆ కరెంటు స్తంభానికి రాత్రంతా నేను అలాగే కట్టబడి ఉన్నాను. మూలుగులు వినపడతా ఉన్నాయి, ఇంటెదురు ఆవిడ మూలుగులు వినపడుతున్నాయి ఏంటి అని బయటకు వచ్చి చూస్తే కట్టేసి ఉన్నాను, నేను కట్టబడి ఉన్నాను. ఆవిడ నా కట్లు తీసుకొని వాళ్ళ ఇంట్లో పండబెట్టుకుంది. ఇంకా అలా నా జీవితం కొనసాగుతూ ఉంది. మా మమ్మీ రోజు నా జీవితాన్ని బట్టి ఏడుస్తూ ఉండేది.
తల బాదుకుంటా ఉండేది. చచ్చిపోతే బాగుండ్రా అని అంటా ఉండేది. ఓ దినాన్ని ఇలా అంటా ఉంది, నువ్వు రోడ్డు మీద నడిచి వెళతా ఉంటుంటే ఏదన్నా లారీనో బస్సో వచ్చి గుద్దిందనుకో, అప్పుడు మీ అమ్మాయి చచ్చిపోయాడు, మీ అబ్బాయి చచ్చిపోయాడని ఎవరన్నా ఆ వార్త నా దగ్గరికి తీసుకొస్తే నేను చాలా ఆనందిస్తాను. దట్ వాజ్ మై లైఫ్ 24 years బ్యాక్. కన్న తల్లి నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూస్తా ఉంది నా రహస్య జీవితాన్ని బట్టి. ఏం చేశారు చెప్పలేను. ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికి నేను చేసింది చెప్పలేను. ఒక మాటలో చెప్పాలంటే ఐ బిహేవ్ లైక్ ఏ బీస్ట్ ఇన్ దోస్ డేస్. ఓ పశువులాగా ప్రవర్తించేవాడిని, బయటికి మంచివాళ్ళలాగే కనపడతా ఉండేవాడిని. అందరూ మంచోడు అనుకుంటా ఉండేవాళ్ళు. మంచి క్రికెట్ ప్లేయర్ని నేను. కృష్ణా గుంటూరు జిల్లాల్లో విపరీతంగా క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. ఆ రోజుల్లోనే డబ్బులు ఇచ్చి కారులో తీసుకెళ్తా ఉండేవాళ్ళు వేరే వేరే టీమ్స్లో నన్ను ఆడించడానికి. వీధిలో ఫ్యాన్స్ మంచోడే అనుకుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటాడు కానీ మంచోడే. బట్ ఇన్సైడ్ నా రహస్య జీవితం ఓ పశువులాగా. ఇలాంటి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది హైదరాబాద్ BHLలో. ఇప్పటికీ అలా గుర్తు నాకు. 1993 మార్చిలో. చాలా 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 గుర్తు అది నాకు ఆ ఇన్సిడెంట్. ఇలాగే వచ్చాను మీటింగ్కి. సిటీ నుంచి ఒక ఆయన వచ్చాడు. BHLలో మా మామయ్య ఎంప్లాయీగా ఉంటా ఉన్నారు. అక్కడికి వచ్చాను. నా ప్రక్కన మా అత్త కూతురు, మా అమ్మ కొడుకులు చాలామంది ఉన్నారు. అందరితో మీటింగ్కి వచ్చాను. ఆ మీటింగ్లో సిటీ నుంచి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీటింగ్ అంతా నాకు గుర్తులేదు, మెసేజ్ అంతా నాకు గుర్తులేదు, కానీ 3 విషయాలు చాలా క్లియర్గా గుర్తున్నాయి. నన్ను తాకిని గుచ్చిని అవి. ఆ 3 మాటలు ఏంటో తెలుసా? మొదటిది, ఎంతకాలం నటిస్తావురా మంచోళ్ళలాగా, ఎంతకాలం నటిస్తావురా మంచోళ్ళలాగా. రెండవది, ఎంతకాలం మోసం చేస్తావరా నువ్వు తల్లిదండ్రుల్ని, ఎంతకాలం నిన్ను నీవు మోసం చేసుకుంటావు. మూడవ ప్రశ్న, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావరా, మోక్షానిక నరకానిక? ఫ్రెండ్స్, యూ బిలీవ్ మీ, ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారి నా జీవితంలో సిన్సియర్గా నా గురించి ఆలోచించాను. అప్పటిదాకా పలానా హీరోయిన్ గురించి, పలానా క్రికెటర్ గురించి, పలానా లేకపోతే హీరో గురించి, పలానా హీరోయిన్ గురించి, పలానా వ్యక్తి గురించి, ఇంటి పక్కన వాళ్ళ గురించి, క్లాస్లో ఉన్న వాళ్ళ గురించి, వాడి గురించి, వీడి గురించి ఆలోచించే నేను ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ గురించి ఆలోచించాను. ఎంతకాలం నటిస్తావు, ఎంతకాలం నటిస్తావు మంచోళ్ళలాగా, ఎంతకాలం నిన్ను నీవు మోసం చేసుకుంటావు, చచ్చిపోతే నీ పరిస్థితి ఏంట్రా? భయమేసింది ఫ్రెండ్స్, నిజంగా భయమేసింది. నటించలేను, ఎంతో కాలం నటించలేను. ఇంకా ఈ నటనొద్దు. చచ్చిపోయిన తర్వాత ఆ నాన్ స్టాప్ పనిష్మెంట్ ఉండే ఆ నరకానికి నేను వెళ్ళకూడదు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే నాకులాగా సిటీ నుంచి వచ్చిన ఆయన ఏమన్నాడో తెలుసా? హలో, ఇలాగే ఉందా నీ జీవితం? ఇలాగే ఉందా నీ జీవితం? హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్, హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. చాలా ఆతృతగా అలా వింటా ఉన్నాను. ఏంటి ఆ గుడ్ న్యూస్ అని. ఆయన ఇలా చెప్తా ఉన్నాడు, నీలాంటి నాలాంటి వాళ్ళ కోసమే ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికే ఈ లోకంలోకి వచ్చి నీ ప్లేస్లో నా ప్లేస్లో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే, ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నీ జీవితాన్ని మార్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఆయన ఎప్పుడైతే చెప్పాడో, ఫ్రెండ్స్, అగైన్ యూ బిలీవ్ మీ, నా ప్రక్కన మా అత్త కూతురు కూర్చుంది, మా మామ కొడుకులు కూర్చున్నారు, నా ప్రక్కన ఎవరున్నారు అన్న దానితో సంబంధం లేకుండా ఓ చిన్న ప్రార్థన చేయటం ప్రారంభించాను. సృష్టికర్త అయిన దేవాతి దేవ, నిజంగా నేను నటిస్తా ఉన్నాను,
నిజంగానే నా జీవితం దుర్భరంగా ఉంది. పైకి మంచోళ్ళలాగా కనిపించవచ్చు, కానీ నా మీదే నాకు అసహ్యం పుడతా ఉందయ్యా చాలాసార్లు. నా జీవితం ఈ నటనలో కొనసాగకూడదయ్యా. చచ్చిపోయిన తర్వాత ఆ నిత్య నరకానికి నేను వెళ్ళకూడదయ్యా. దయచేసి నన్ను క్షమించు అని ఓ చిన్న ప్రార్థన చేశాను ఉదయం కొంతమంది చేసినట్లు. ఫ్రెండ్స్, యు బిలీవ్ మీ, ఆ ప్రార్థన విన్నాడేసయ్యా. నా జీవితంలో మార్పు ఆరంభమైంది. నేను చూశాను ఆ మార్పు, నా తల్లిదండ్రులు చూశారు, నా ఫ్రెండ్స్ చూశారు, నా బంధువులు చూశారు. నా జీవితాన్ని మార్చాడు ఆయన. ఏ తల్లి అయితే 24 సంవత్సరాల క్రితం చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూశారో ఆ తల్లి ఇప్పుడు నా జీవితాన్ని బట్టి గర్వపడతా ఉంది. మీలాంటి వేలాది మంది విద్యార్థులకి యేసు ప్రభువారిచ్చే విడుదల, యేసు ప్రభువారిచ్చే నిజమైన సంతోషాన్ని పరిచయం చేయటానికి దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. మరో విషయాన్ని చెప్పి 2 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. నేను ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాను, ఇలా చెప్తా ఉంటాను. ఏమనంటే, ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టి మీ మమ్మీని, మీ డాడీని, మీ పాస్టర్ గారిని, మీకు ఇష్టమైన వ్యక్తులందరినీ పిలిచి, ప్రాముఖ్యంగా మీ మమ్మీని, డాడీని కూర్చోబెట్టి, నువ్వు రహస్యంగా ఏమేమి చూస్తూ ఉన్నావో, రహస్యంగా ఏమేమి ఆలోచిస్తూ ఉన్నావో, రహస్యంగా ఎవరెవరితో తిరుగుతూ ఉన్నావో, ఏమేమి చేస్తా ఉన్నావో అవన్నీ డిస్ప్లే చేస్తా. హలో హలో, కష్టపడి చదివిస్తున్నావు కదా మీ అబ్బాయిని, కష్టపడి చదివిస్తున్నావు కదా మీ అమ్మాయిని. చూడు మీ అమ్మాయి జీవితం. దిస్ ఈజ్ యువర్ డాటర్, దిస్ ఈజ్ యువర్ సన్. ఎవరు చూడనప్పుడు మీ అబ్బాయి జీవితం ఎలా ఉంది, ఇలాంటివి చేస్తున్నాడు, ఇలాంటి ఆలోచిస్తున్నాడు, ఇలాంటి బ్రతుకుతూ ఉంది నీ కూతురు. కష్టపడి డబ్బులు పంపిస్తా ఉన్నావు కదా. దిస్ ఈజ్ యువర్ డాటర్, దిస్ ఈజ్ యువర్ సన్. నీ రహస్య జీవితాన్ని అంతా చూపిస్తే గుండాగి చచ్చిపోతారు చాలామంది తల్లిదండ్రులు. అసహ్యించుకుంటారు, చీ కొడతారు. ఇలాంటిదా నీ జీవితం? ఇలాంటి జీవితం అంటారా నీది? కష్టపడి డబ్బులు పంపిస్తా ఉన్నాను రా. ఆరోగ్యం బాగోకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమని అందరూ సలహాలు ఇస్తూ ఉంటుంటే డబ్బులు అయిపోతాయి అని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఆ డబ్బులు నీకు పంపిస్తా ఉంటే నువ్వు ఇలాంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నావంట్రా. అసహ్యించుకుంటారు చాలామంది, చీ కొడతారు. అన్నీ తెలిసి కూడా ఫ్రెండ్స్, నీకోసం నా కోసం ఒక ఆయన చనిపోయాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ యువర్ ప్రైవేట్ లైఫ్. అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలిసి నీ కోసం నా కోసం తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. చాలా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో, చర్చెస్లో, తర్వాత ఇళ్లల్లో ఈ పిక్చర్ ఉంటుంది. ఓ పెద్ద క్రాస్ వేసి ఉంటుంది, ఆ క్రాస్ మీద ఓ క్లాత్ వేసి ఉంటుంది. మీలాంటి ఒక అమ్మాయి వచ్చింది యేసయ్య దగ్గరికి. హలో జీసస్, నువ్వు చాలా ప్రేమ కలిగిన వాడు అని వింటా ఉన్నాను. నువ్వు ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తావని, ఎలాంటి వాళ్ళైనా క్షమిస్తావని వింటా ఉన్నాను. నిజమేనా? నన్ను కూడా నువ్వు ప్రేమిస్తావన్నావా? హలో జీసస్, నా సంగతి నీకు అస్సలు తెలియదు. మా మమ్మీని చాలా సులువుగా మోసం చేస్తాను నేను. మా డాడీని చాలా సులువుగా మోసం చేసి డబ్బులు తెచ్చుకుంటా ఉంటాను. మా ఫ్రెండ్స్ని మోసం చేస్తాను, వార్డెన్ని మోసం చేస్తూ ఉన్నాను. నా మోసకరమైన జీవితాన్ని బట్టి కొన్నిసార్లు నా మీదే నాకు విరక్తి వస్తూ ఉంటుంది.
చచ్చిపోతే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను. అటువంటి నన్ను కూడా నువ్వు ప్రేమిస్తావా జీసస్ అన్నట్లు అడుగుతున్నట్లు ఓ పిక్చర్ గీశారు. క్రాస్ ఉంటుంది, క్రాస్ మీద క్లాత్ ఉంటుంది. అమ్మాయి వచ్చి జీసస్ని అడుగుతుంది. పైన ఇలా ఉంటుంది, ఐ ఆస్క్డ్ జీసస్. యేసుని నేను అడిగాను. ఏమని అడిగిందో తెలుసా? హౌ మచ్ డూ యూ లవ్ మీ జీసస్? హౌ మచ్ డూ యూ లవ్ మీ? నా లాంటి దాన్ని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావు అని అంటున్నారు కదా, నువ్వు ఎలాంటి వాళ్ళైనా ప్రేమిస్తావు అని చెప్తా ఉన్నారు కదా, నా లాంటి దాన్ని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు. హౌ మచ్ డూ యూ లవ్ మీ జీసస్? కింద ఇలా రాసి ఉంటుంది, హీ ఆన్సర్డ్. బహుశా ఇలా చెప్పుంటాడు ఆయనకి, ఆవిడికి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగుతా ఉన్నావు కదా, నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావాలి అని అంటే కమ్ టు మై క్రాస్. నా సిలువ దగ్గరికి రా, నిన్ను నేను ఎంత ప్రేమిస్తా ఉన్నానో నీకు అర్థమయ్యిద్ది అన్నట్లు కిందేమని చెప్పాడు తెలుసా? హీ ఆన్సర్డ్, దెన్ హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ ఆర్మ్స్ అండ్ డైడ్ అని ఉంటది. తన 2 చేతులు చాచి సిలువలో మరణించాడు ఆయన. ఫ్రెండ్స్, నీ గురించి నా గురించి తెలియక కాదు ఆయనకి, నీ గురించి నా గురించి తెలియక కాదు ఆయనకి, నీ రహస్య జీవితం నా రహస్య జీవితం అన్నీ తెలుసు ఆయనకి. తెలిసి కూడా నీ కోసం నా కోసం తన విలువైన ప్రాణాన్ని పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏ విధంగా ఉంటుంది, మనం ఇంకను పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు మరణించను. దానిపైన ఏమని ఉంటుందో తెలుసా? నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా చనిపోవ తెగించవచ్చు, కానీ దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడపరిచిన విధమైన ఎట్లనగాని కింద మనం ఇంకను పాపులుగా, వైల్ వీ వర్ స్టిల్ సిన్నర్స్ జీసస్ డైడ్ ఫర్ యూ అండ్ మీ. మనం ఇంకను పాపులుగా ఉండగా, మనం ఇంకా అమ్మ నాన్ని మోసం చేస్తా, నచ్చినవి చూస్తా, నచ్చిన తిరుగుడు తిరుగుతూ, నచ్చింది తాగుతూ, నచ్చినట్లు జీవించే నన్ను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. అంతగా తన ప్రేమను సిలువలో ఆయన ప్రదర్శించాడు. అందుకని ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉన్నది, గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిజ్ ఓన్ లవ్ దిస్ వే అని ఉంటుంది. దేవుడు తన ప్రేమను వెల్లడపరిచాడు సిలువలో. నీ గురించి నా గురించి అన్ని తెలిసి, అటువంటి దేవాతి దేవుడే నీవు నేను కోరుకుంటున్న ఆ నిజమైన సంతోషాన్ని ఇవ్వగలడు. ఫ్రెండ్స్ ఇవ్వలేరు, అందమైన అమ్మాయి ఇవ్వలేదు, అందమైన అబ్బాయి ఇవ్వలేడు, సెక్స్ ఇవ్వలేదు, అశ్లీల దృశ్యాలు చూడటం ద్వారా సంతోషాన్ని పొందలేవు, డబ్బు ఇవ్వలేదు, మంచి కారు ఇవ్వలేదు, మంచి పొజిషన్ ఇవ్వలేదు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసు ప్రభువారు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నేను కోల్పోయిన సంతోషాన్ని తిరిగి ఇవ్వటానికి నిన్ను పిలుస్తా ఉన్నాడు. యేసయ్య ఏమంటా ఉన్నాడో తెలుసా? నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం నేను ఇలా ఆలోచిస్తూ ఉంటాను, ఒకవేళ మమ్మీకి డాడీకి నా రహస్య జీవితం తెలిస్తే చీ కొడతారు, అసహ్యించుకుంటారు. కానీ అన్నీ తెలిసి కూడా తన ప్రాణాన్ని పెట్టడానికి నీకోసం నా కోసం ఇష్టపడ్డాడు. ఫ్రెండ్స్, వస్తావా ఆయన దగ్గరికి? ఆయన ఇచ్చే ఆ గొప్ప సంతోషం, ఆ శాశ్వతమైన సంతోషం, ఆయన ఇచ్చే ఆ విడుదల, నటన నుంచి విడుదల పొందాలని ఆశపడతా ఉన్నావా? ఆ నిత్య నరకం నుంచి విడుదల, నిజమైన సంతోషం ఈ మధ్యాహ్న కాల సమయంలో సొంతం చేసుకోవాలనుకుంటా ఉన్నావా? ఒకవేళ అనుకున్నట్లయితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. అలాంటి వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. తమ్ముడు వెంటనే కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు దయచేసి. ప్లీజ్ ఆల్ ఆఫ్
ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. తమ్ముడు, చెల్లి, నీ జీవితం గురించి ఆలోచించు. నిజమే కదా, సంతోషం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు. సంతోషం కోసం రాంగ్ ప్లేసెస్లో వెతుకుతూ ఉన్నాం కదా. సంతోషం లేకుండా మనిషి జీవించలేడు. సంతోషం కోసం వెతుకుతూ ఉన్నాం, కానీ రాంగ్ ప్లేసెస్లో వెతుకుతూ ఉన్నాం. నువ్వు ఎక్కడ కోల్పోయావో అక్కడ సంతోషాన్ని పొందాలి. నిజమే కదా, నా రహస్య జీవితం తెలిస్తే మమ్మీ అసహించుకుంటుంది, డాడీ అసహించుకుంటారు. కానీ అన్నీ తెలిసి నీకోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. కావాలా నీకు ఆయన ఇచ్చే సంతోషం? కావాలా ఆయన ఇచ్చే విడుదల? ఒకవేళ కావాలంటే యథార్థంగా ఏసయ్యా మీరిచ్చే ఆ సంతోషం నాకు కావాలయ్యా. నిజంగా నేను నటిస్తా ఉన్నానయ్యా, మంచోళ్ళలాగా నటిస్తా ఉన్నానయ్యా, మమ్మీని డాడీని మోసం చేస్తా ఉన్నానయ్యా. ప్లీజ్ అయ్యా, ఇక మోసం చేయలేనయ్యా, ఇక నటించలేనయ్యా, దయచేసి కనికరించండి అయ్యా, ప్లీజ్ అయ్యా. తమ్ముడు, చెల్లి, ఇదే నీ ప్రార్థన అయితే యేసయ్య ఇచ్చే ప్రామిస్ ఏంటో తెలుసా? నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యా నేను పాపినయ్యా, యేసయ్యా నేను నటిస్తా ఉన్నానయ్యా, యేసయ్యా నేను చర్చికి వస్తా ఉన్నాను, మీటింగ్స్కి వస్తా ఉన్నాను, కానీ నటిస్తా ఉన్నానయ్యా, ప్లీజ్ అయ్యా, నన్ను క్షమించయ్యా. నా గురించి అన్నీ తెలిసి కూడా నీ ప్రాణాన్ని పెట్టేశారయ్యా, ప్లీజ్ అయ్యా, కనికరించయ్యా, నా పాపాలు క్షమించండి అయ్యా, ఆ నిత్య నరకం నుండి నన్ను తప్పించండి అయ్యా, ప్లీజ్ అయ్యా అని ఒకవేళ నువ్వు యథార్థంగా ప్రార్థిస్తా ఉన్నట్లయితే అలాగే కళ్ళు మూసుకొనుండి నువ్వు అలా ప్రార్థిస్తా ఉన్నట్లయితే నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తాను. ఇదే నీ నిర్ణయం అయితే, ఎస్, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ నటన నుంచి, ఈ మోసం నుంచి, ఆ నిత్య నరకం నుంచి నేను తప్పించబడాలనుకుంటున్నాను, సహాయం చేయండి అయ్యా అని నువ్వు ఆశపడినట్లయితే అలాగే కళ్ళు మూసుకొనుండి నీ కుడి హస్తాన్ని పైకెత్తి చూయించు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరు స్లిప్స్ ఇవ్వద్దండి, అప్పుడే చెప్పిందాక ఎవరు ఇవ్వద్దు. అలాగే చేతులు ఎత్తుంచండి, యథార్థంగా, హృదయపూర్వకంగా, చాలా హృదయపూర్వకంగా. ప్రభువా, నిజంగానే మంచిదానిలాగా నటిస్తున్నానయ్యా, మోసం చేసుకుంటున్నానయ్యా, నన్ను నేను చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సిందేనయ్యా, కనికరించండి అయ్యా, ప్లీజ్ ఏసయ్యా, క్షమించండి అయ్యా అని నువ్వు యథార్థంగా ప్రార్థిస్తూ ఉంటుంటే, తమ్ముడు, చెల్లి, నీ కుడి హస్తాన్ని కనిపించేటట్లు పైకెత్తి చేయించు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. యథార్థంగా, హృదయపూర్వకంగా అయితేనే నీ చేయి పైకెత్తు, లేకపోతే వద్దు. చేతులు పైకెత్తిన వాళ్ళు మీరేమనుకోకపోతే ఒక్క నిమిషం మీరు కూర్చున్న స్థలాల్లో నుంచి లేచి నిలబడండి. చేతులు పైకెత్తిన వాళ్ళు మాత్రమే. అందరూ, ఆ ఎలుకబంటులాగా ఉందయ్యా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటున్నానయ్యా, కానీ అర్థం కావట్లేదయ్యా, ప్లీజ్ అయ్యా ఇటువంటి పరిస్థితి నుండి నన్ను విడిపించండి అయ్యా, ఆ నిత్య నరకం నుండి నన్ను తప్పించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. ఇదే నీ నిర్ణయం అయితే లేచి నిలబడు. ప్రియ తమ్ముడు, చెల్లి, నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. మీ మార్కుల కోసమో, మీ జబ్బులు తగ్గటం కోసమో నేను లేచి నిలబడమని అడగలేదు. ప్రభువా, నేను పాపిని, నా పాపాలని క్షమించండి. ప్రభువా, నేను నటిస్తా ఉన్నాను, నా నటన నుంచి విడిపించండి. ప్రభువా, నేను నిత్య నరకానికి ఈ పాత్రుని తప్పించండి.
మీరు నా ప్లేస్లో మరణించి తిరిగి లేచారని నేను నమ్ముతా ఉన్నాను. నాకు రావాల్సిన శిక్ష మీ మీద వేసుకొని మరణించి తిరిగి లేచారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇదే నీ నిర్ణయం అయితే అలాగే నిలబడి ఉండు. వేరే వేరే కారణాలు బట్టి నువ్వు లేచి నిలబడి ఉంటే దయచేసి కూర్చో, దయచేసి కూర్చో. ఇదే నీ నిర్ణయం అయితే నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. సృష్టికర్తవైన దేవా, మీ కొందనాలు. మమ్మల్ని మీరు సృజించారు, మీ మాట వినమన్నారు. అయితే మేము మీ మాట వినకుండా మా ఇష్టానుసారంగా జీవించటం ఆరంభించాం. ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది, కానీ తుదకు నిత్య నరకానికి తీసుకువెళుతుందని అర్థం కాలేదు. ఇటువంటి మమ్మల్ని వాస్తవానికి శిక్షించడానికి ఈ లోకంలోకి రావాలి, అసహించుకోవటానికి ఈ లోకంలోకి రావాలి. కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తా ఉన్న కారణాన, సృష్టించిన కారణాన మమ్మల్ని శిక్షించడానికి బదులుగా రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారు. మాకు రావాల్సిన శిక్ష మీ మీద వేసుకొని సిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఈ సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందరైతే అర్థం చేసుకొని వాళ్ళ పాపాల నిమిత్తం పశ్చాత్తాపంతో మీ పాదాల దగ్గరకు వచ్చి వేడుకుంటా ఉన్నారో, దయచేసి వారి పాపాలని క్షమించండి, మీ బిడ్డలుగా అంగీకరించండి, ఆ నిత్య నరకం నుండి తప్పించండి. అలా చేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థనను యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.